ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. మనం ఏదైతే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు సేవింగ్స్ కన్నా బెటర్ వేలో మనకి ఇన్వెస్ట్మెంట్స్ వస్తే, అంటే బ్యాంక్ డిపాజిట్స్లో గట్ట కాకుండా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద మనం ఇన్వెస్ట్ చేస్తే, ఏదైతే స్టాక్స్లో కొత్తగా ఐపీఓ వచ్చిన స్టాక్స్లో కానీ, ఆల్రెడీ ఉన్న స్టాక్స్లో కానీ, లేదా ఐపీఓ వచ్చి మార్కెట్లో ఇంకా మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉన్నటువంటి స్టాక్స్, దాంట్లో మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ స్టాక్స్ చూసాము, ఐటీకి సంబంధించినటువంటి ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ సంబంధించినటువంటి, ఆటోమొబైల్ సంబంధించినటువంటి, ఫార్మా దానికి సంబంధించినటువంటి ఇట్లో ఎవర్ గ్రీన్గా ఉన్నటువంటి కొన్ని స్టాక్స్ని మనం చూడటం జరిగింది. వాటిలో మనం మంచి స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకోమని రికమెండ్ చేస్తాము. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారే కాకుండా సర్వీస్ సెక్టార్లో కూడా అద్భుతమైనటువంటి స్టాక్స్ ఉన్నాయి. అది కూడా ఏదైతే మ్యాన్ పవర్ను సప్లై చేసే కంపెనీస్, మ్యాన్ పవర్ సప్లై చేసే కంపెనీస్ అంటే జాబులు ప్రొవైడ్ చేసే కంపెనీస్, ఖచ్చితంగా ఇలాంటి వాటికి డిమాండ్ ఉంటుంది. అది కూడా చాలా పెద్ద కార్పొరేట్స్కి, పెద్ద ఎంఎన్సీస్కి మాత్రం వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. చాలా హై క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ని వీళ్ళు రిక్రూట్ చేస్తుంటారు. సుమారుగా 9,500 నుంచి 10,000 కోట్ల వరకు కూడా క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ ఇది. ప్రైస్ కూడా లాస్ట్ ఏదైతే మనకి లాస్ట్ ఇయర్ మనకి ఏదైతే ఐపీఓ వచ్చిందో అక్కడి నుంచి లాస్ట్ 1 ఇయర్గా కూడా చాలా అద్భుతంగా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ వచ్చేటప్పటికి 71%, 70% అబోవ్ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉన్నటువంటి మంచి స్టాక్ ఇది 1 ఇయర్లోనే. ఇంకా కమింగ్ ఇయర్స్లో కూడా దీని యొక్క ఇంపార్టెన్స్ బాగా పెరిగే అవకాశం ఉంది. దీనికి ఇంకా మార్కెట్లో మంచి ఆదాయం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఈ స్టాక్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం ప్రమోటర్ స్టేక్ ఏ విధంగా ఉందని చూసుకున్నట్టయితే సుమారుగా 60% వరకు కూడా ప్రమోటర్ స్టేక్ ఉంది. 55 to 60% ప్రమోటర్ స్టేక్ ఉంది. ఎఫ్ఐఎస్ కూడా సుమారుగా 13 to 15% ఎఫ్ఐఎస్ ఉన్నారు. అంటే ఎఫ్ఐఎస్ ఉండి ఇది ఉండేది సుమారుగా 75% వీళ్ళే ఆక్యుపై చేస్తే దీంట్లో మంచి పొటెన్షియాలిటీ ఉన్నదని లెక్క. డిఐఎస్ కూడా దీంట్లో మంచి పార్టిసిపేషన్ ఉంది, 12% వరకును. అదేవిధంగా పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా అద్భుతంగా ఉంది. ఇది నేను మీకు డిస్ప్లేలో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ప్రమోటర్ స్టేక్ ఏ విధంగా ఉన్నదన్నది. అదేవిధంగా రెవెన్యూ మోడల్ వచ్చేటప్పటికి రెవెన్యూ మోడల్ ఏ విధంగా ఉన్నదని చూసుకున్నట్టయితే సుమారుగా 10,000 కోట్ల నుంచి 19,000 కోట్ల వరకు కూడా లాస్ట్ 5 ఇయర్స్లో మంచి టేకప్ తీసుకుని ముందుకెళ్ళేటువంటి స్టాక్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఇది ఏదైతే కంపెనీ ఉందో క్యూస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే ఉందో క్యూస్ కార్ప్ లిమిటెడ్ అన్నది మ్యాన్ పవర్ సప్లై చేసే కంపెనీ, ఒక హై అండ్ మ్యాన్ పవర్ సప్లై చేసే కంపెనీగా మనం దీన్ని ఇక్కడ చిత్రీకరించుకుంటున్నాము. క్యూస్ కార్ప్ లిమిటెడ్ అన్నది ఏదైతే మనకి ఇది క్యూస్ కార్ప్ లిమిటెడ్ అనేది వెరీ ఎంఎన్సీ కార్పొరేట్ సంస్థే కాకుండా ఏదైతే ఇక్కడ వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్ అనేది గ్లోబల్లీ రికగ్నైజ్డ్ రిక్రూట్మెంట్ సొల్యూషన్స్ అండ్ డిజైన్డ్ ఫర్ యూ అని నేను మీకు ఇక్కడ లేబుల్ చూపిస్తున్నాను. అంటే వీళ్ళు ఏంటంటే గ్లోబల్గా మనకు కావాల్సినటువంటి కంపెనీస్కి, పెద్ద కంపెనీస్కి కావాల్సినటువంటి వర్క్ ఫోర్స్ని, వర్క్ మేనేజ్మెంట్ని వీళ్ళు సప్లై చేస్తారు. దాంట్లో వీళ్ళు దిట్ట. అదేవిధంగా వీళ్ళు సుమారుగా ఇక్కడ నేను మీకు చూపిస్తాను 20 years నుంచి ఉన్నారు. సుమారుగా 10,000 టెక్నాలజికల్ ఎంప్లాయీస్ ఉన్న 10,000+ టెక్నాలజికల్ ఎంప్లాయీస్ని సప్లై చేశారు. వీళ్ళు పెద్ద పొజిషన్స్లోనూ 500 టెక్నికల్ స్కిల్స్ని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. అదేవిధంగా 300+ క్లయింట్ బేస్ కూడా సుమారుగా 300 పైన క్లయింట్ బేస్ ఉంది. దీంట్లో మనకి వీళ్ళు ఎందుకు ఫెసిలిటీ మేనేజ్మెంట్, క్యూస్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీస్ అంటే ఏంటి అన్న దాని గురించి చూసుకున్నట్టయితే సాఫ్ట్వేర్ సర్వీసెస్ కానీ, హార్డ్వేర్ సర్వీసెస్ కానీ, పెస్ట్ కంట్రోల్ కానీ, ఫుడ్ సర్వీసెస్ కానీ, దీనికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఏదైతే వీళ్ళు చేస్తూ ఉంటారో అట్ ద సేమ్ టైం వీళ్ళు ఆఫరింగ్ చేసే బిజినెస్లు ఏంటంటే బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్, అదేవిధంగా డిజిటల్ ఇంజనీరింగు, అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ అండ్ డేటా ఎనాలిసిస్, అదేవిధంగా ఏదైతే డిజిటల్ ఎంటర్ప్రైజెస్ మోడర్నైజేషను, అదేవిధంగా ఎంటర్ప్రైజ్ అప్లికేషన్, దీనికి సంబంధించినట్లు కూడా వీళ్ళు బ్రహ్మాండమైన సర్వీస్ ఇస్తూ ఉంటారు. అదేవిధంగా ఎంప్లాయీస్ అక్రాస్ ఆల్ ద గ్లోబ్ చూసుకున్నట్టయితే 45,000+ ఎంప్లాయీస్ వీళ్ళు అండర్లో వర్క్ చేస్తున్నారు. 24 ఏదైతే లాంగ్వేజెస్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా డెలివరీ సెంటర్స్ కూడా 22 డెలివరీ సెంటర్స్ ఉన్నాయి. అదేవిధంగా 40+ క్లయింట్ రిలేషన్ ఫర్ మోర్ దాన్ 10 to 40% వీళ్ళకున్న రిలేషన్స్లో ఉన్న క్లయింట్స్లో 40% వాళ్ళకి 20 years నుంచి వాళ్ళతో రిలేషన్లో ఉన్నటువంటి కంపెనీ. ఇలాంటి స్టాక్స్లో మనకి ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఏదైతే జాబ్ పోర్టల్ కూడాను ఏదైతే ఫండిట్ ఏదైతే ఉన్నదో దీంట్లో జాబ్ పోర్టల్తో సహా మొత్తాన్ని కూడా మార్కెట్లో ఏ స్టాక్స్లో మనకి ఏ విధంగా ఉండే అవకాశం ఉందో దాంట్లోనూ. అదేవిధంగా నేను ఇక్కడ మీకు రైటప్లు చూపిస్తాను. క్యూస్ కార్ప్ లిమిటెడ్ అనేది ఇండియాస్ లీడింగ్ బిజినెస్ సర్వీస్ ప్రొవైడర్ ఆర్ లివరేజింగ్ ఇట్స్ ఎక్స్టెన్సివ్ డొమైన్ నాలెడ్జ్ అండ్ ఫ్యూచర్ ఏదైతే ఉన్నదో ఏదైతే క్లయింట్ బేస్ తోటి మన క్లయింట్ బేస్కి అందరికి కూడా మ్యాన్ పవర్ని, హై అండ్ మ్యాన్ పవర్ని అద్భుతమైనటువంటి లివరేజ్తో వీళ్ళ అపాయింట్మెంట్ జరుగుతుంది. డిజిటల్ ప్లాట్ఫామ్స్ టు ది డ్రైవ్ క్లయింట్ ద ప్రొడక్టివిటీ త్రూ అవుట్ సోర్సింగ్ సొల్యూషన్స్ ద్వారా కూడా చేస్తారు. ఏదైతే క్యూస్ ఈజ్ ద 50 గ్లోబల్ స్టాఫింగ్ కంపెనీ అండ్ అమాంగ్ ద టాప్ 3 ఇన్ ఇండియా. టాప్ 50 గ్లోబల్ కంపెనీస్లో కూడా
ఈ ఉన్నటువంటి కంపెనీది 3 members ఇండియా నుంచి ఉన్నారు. ద కంపెనీ ప్రొవైడ్స్ హెచ్ఆర్ సర్వీసెస్ హ్యావింగ్ 61,000 అదే మనకి హెచ్సి అండ్ బిజినెస్ సర్వీస్ హెడ్ కౌంట్స్ అండ్ బిజినెస్ సెంటర్స్లో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. హోస్ట్ ఆఫ్ ద టెక్నాలజికల్ ఎనేబులింగ్ అండ్ స్టాఫింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ది అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ అక్రాస్ ది ప్రాసెస్ సచ్ యాజ్ సేల్స్ అండ్ మార్కెటింగ్లోను, కస్టమర్ కేర్లోను, అదేవిధంగా కస్టమర్ కేర్తో పాటు ఆపరేటింగ్లో మేనేజ్మెంట్, ఆపరేటింగ్, ఫెసిలిటీస్ అండ్ సెక్యూరిటీ మేనేజ్మెంట్లోను, హెచ్ఆర్ అండ్ F&Aలో, ఆపరేషన్స్లోను, ఐటీ అండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్లోను కూడా వీళ్ళు ఏదైతే వీళ్ళ యొక్క నిష్ణాత ఏదైతే ఉందో దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ ఉన్నారు. వర్క్ ఫోర్స్ కంపెనీ యాజ్ డివైడెడ్ ఇంటూ ది ఆపరేషన్స్ ఇన్ ద 3 sectors కింద డివైడ్ అవుతుంది. వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్ ఒకటి, ఆపరేషనల్ అసెట్ మేనేజ్మెంట్ ఒకటి, గ్లోబల్ టెక్నాలజీ ఒకటి, అదేవిధంగా ప్రొడక్ట్ లెడ్ బిజినెస్ ఒకటి. దీనికి సంబంధించినటువంటి బిజినెస్ 5 బిజినెస్ కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం రెవెన్యూ స్ప్లిట్ ఏ విధంగా ఉందో చూసుకున్నట్టయితే ఐటీ స్టాఫ్ ద్వారాను అయితే జనరల్ స్టాఫ్ ద్వారా 71%, 79% వస్తుంటే ఐటీ స్టాఫ్ ద్వారా జస్ట్ ఫర్ 7% మనకి ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా క్యూస్ స్టాఫింగ్ అయితే 13% మనకి మంచి ప్రాఫిట్ అయితే ఇచ్చారు. ఈ విధంగా మనకి దీంట్లో మనకి క్యూస్ కార్పొరేషన్ లిమిటెడ్గా చూడొచ్చు. అదే సెక్టార్ల స్ప్లిట్ చూసినప్పుడు BFSI అయితే ఎంత, రీటైల్ అయితే ఎంత, టెలికామ్ అయితే ఎంత, ఇలా తీసినప్పుడు FMCG లాజిస్టిక్ తీసినప్పుడు ఐటీ అండ్ డిఎస్ అండ్ అదర్స్లో కూడా ఏదైతే సెక్టార్ స్ప్లిట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. అదేవిధంగా క్లయింట్ కాన్సన్ట్రేషన్ అన్నది టాప్ 10లోనే ఒక సుమారుగా 51% అవుతుంది. రిమైనింగ్ 40%లో కూడా ఓన్లీ 27% అవుతుంది. రిమైనింగ్ 22% కూడా ఎటు తెలుసుకోవాలని దశలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. నెట్వర్క్ కంపెనీ యాజ్ 5,11,000 అసోసియేట్స్ అండ్ ఎంప్లాయీస్ ఆఫ్ ద ఎంప్లాయీస్ and deployed 600+ cities. It has international operations of the South Africa and Latin America, Middle East countries తో వెళ్తుంది. The company has 3,000+ clients and 63 offers in the 64 countries లో మనకి మంచి డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్ ఇది. మీరు కూడా దీంట్లో ఎంతో కొంత రీసెర్చ్ చేసుకొని ఇది ఖచ్చితంగా మనకి మన పోర్ట్ఫోలియోకి ఉండదగ్గ స్టాక్, మంచి స్టాక్, బాగుండే స్టాక్ ఉందని అనుకుంటే ఖచ్చితంగా మీరు కూడా దీంట్లో హ్యాండిల్ చేసుకోవచ్చు. తర్వాత దీంట్లో ఏంటంటే మనకి ఏదైతే రెగ్యులర్ ప్రాఫిట్లో రెగ్యులర్గా మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చే ప్రాఫిట్స్ని, బెనిఫిట్స్ని కూడా మనం ఎప్పటికప్పుడు మనం ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉండే స్టాక్గా మనం దీన్ని తీసుకోవచ్చు. ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు కూడా మీ పోర్ట్ఫోలియో కూడా మంచి ప్రాఫిట్స్ తీసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.